One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా నమస్కారాలు. నేను మీ ప్రహ్లాద్ రెడ్డి, వరండా ఐఎస్ హిస్టరీ ఫ్యాకల్టీ. హిస్టరీ అంటే సబ్జెక్ట్ కాదు, మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం. హిస్టరీ అంటే గతం కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక అంశం. మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మీరు సరైన చోటికే వచ్చారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి జైనిజం, బుద్ధిజం. ఇవి అనేవి జైనిజం, బుద్ధిజం అనేవి ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీస్ అన్నమాట. ఈ ఫిలాసఫీస్ ఇండియాని ఎలా షేప్ చేశాయి అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనకు జైనిజం, బుద్ధిజం అనేది మనకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, చైనాకి, ఈ దేశాలన్నిటికీ ఈక్వాలిటీ అంటే ఏంటో పరిచయం చేశాయి, నాన్ వైలెన్స్ అంటే ఏంటో పరిచయం చేశాయి. అంత గొప్ప రిలీజియన్స్ మన ఇండియాలోనే పుట్టడం అనేది మన ఇండియా గ్రేట్నెస్ అన్నమాట. వాటి గురించి క్లియర్గా మనం చదువుకుందాం ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ జైనిజం, బుద్ధిజం గురించి తెలుసుకునే ముందు మన ఇండియాలో అసలు ఈ జైనిజం, బుద్ధిజం ఎందుకు ఎవాల్వ్ అయినదంటే, ద సిచ్యువేషన్ విచ్ ఆర్ ప్రివేల్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లాటర్ వేదిక్ పీరియడ్ అనమాట. ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో ఏమైందంటే, క్లియర్గా ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో ఎందుకు ఈ జైనిజం, బుద్ధిజం మూమెంట్స్ వచ్చాయంటే, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ ప్రివేల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లాటర్ వేదిక్ పీరియడ్. లాటర్ వేదిక్ పీరియడ్లో ఏమైందంటే, టోటల్గా వేదిక్ సిస్టమ్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ సే ద వర్ణ సిస్టమ్ అనేది టోటల్లీ రిజిడ్ అయిపోయింది. క్లియర్గా ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్ మూమెంట్స్ డెవలప్ అయిపోయాయి. అంటే హయ్యర్ వర్ణ, లోవర్ వర్ణ అన్న సిస్టమ్ డెవలప్ అయింది. ఈ హయ్యర్ వర్ణ, లోవర్ వర్ణ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈక్వాలిటీ అనేది ఉండట్లేదు. ఈ ఈక్వాలిటీ కావాలని చెప్పేసి ప్లస్ వేదిక్ రిచువలిజంకి ఎక్కువ డామినెన్స్ ఉండడం వల్ల కొన్ని మూమెంట్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఆ మూమెంట్సే ఒకటి శ్రవణ మూమెంట్ అండ్ హెటరోడాక్స్ మూమెంట్. ఈ టూ మూమెంట్స్లో జైనిజం, బుద్ధిజం ఒక పార్ట్ అనమాట. ఈ శ్రవణ ట్రెడిషన్ అంటే ఏంటో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ద శ్రవణ మూమెంట్ రిఫర్స్ టు ద గ్రూప్ ఆఫ్ వ్యాండరింగ్ అస్టిక్స్. అంటే మాంక్స్ ఒక అలా పోతూ ఉంటారు అనమాట. లైక్ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి, మాంక్స్ లాగా అన్నీ. అంటే వాళ్ళు వరల్డ్లీ ప్లెజర్స్ అన్నీ వదిలేసి దే యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ట్రావెల్ చేస్తూ ఉంటూ ఏంటి, ఒక ఫిలాసఫిక్గా వెళ్ళిపోతారు. ఫిలాసఫీకి వెళ్ళిపోయి వాట్ ఈస్ దిస్ లైఫ్ అన్న థాట్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అండ్ ద సొసైటీ, ప్రజెంట్ సొసైటీ, వాళ్ళు ఉన్న టైంలో సొసైటీ ఎలా ఉంది, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉంది కదా. సో ఆ ఇన్ఈక్వాలిటీని వాళ్ళు ఎండ్ చేయాలనుకుంటారు. అందువల్లనే వాళ్ళు దేనికి అగెనెస్ట్, హూ రిజెక్టెడ్ ద వేదిక్ రిచువల్స్ని వాళ్ళు అగెనెస్ట్ అయిపోయారు. ఎందుకంటే వేదిక్ రిచువల్స్ చాలా క్రూయల్ అయిపోయి క్యాటిల్ని విపరీతంగా చంపేస్తున్నారు. క్యాటిల్ని చంపితే ఏమవుతుంది, క్యాటిల్ని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ ఫుడ్ కదా. కానీ వీళ్ళు క్యాటిల్ని చంపుతా పోతుంటే క్యాటిలే లేకుండా అయిపోతుంది. సో ఇట్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వేదిక్ రిచువల్స్ని, ఆ ఇన్ఈక్వాలిటీని, అవన్నిటినీ అగెనెస్ట్గా వచ్చిన మూమెంటే ఈ శ్రవణ మూమెంట్ అనమాట. చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో, లిబరేషన్ అంటే మొత్తం వరల్డ్లీ ప్లెజర్స్ అన్ని వదిలిపెట్టి మాంక్ లాగా సెల్ఫ్ డిస్ప్లేస్ బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇది
శ్రమణ ట్రెడిషన్. సేమ్ దాని కింద హెటరోడాక్స్ మూమెంట్ కూడా వస్తుంది. ఈ శ్రమణ ట్రెడిషన్లో ఉన్న మూమెంట్లో జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ ద ఎగ్జాంపుల్స్. సేమ్ అలానే హెటరోడాక్స్ మూమెంట్ కూడా ఉంది. ఈ హెటరోడాక్స్ మూమెంట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, హెటరోడాక్స్ మూమెంట్ రెఫర్స్ టు ద రిలీజియన్ ఆర్ ద ఫిలాసఫీ దట్ రిజెక్ట్ ద అథారిటీ ఆఫ్. ఈ మూమెంట్ కూడా వేదాస్ యొక్క అథారిటీని రిజెక్ట్ చేస్తుంది. ఈ మూమెంట్లో కీ రోల్ ప్లే చేసింది కూడా సేమ్ జైనిజం, బుద్ధిజం. టోటల్గా ఈ మూమెంట్లో అరౌండ్ 60 to 62 సెక్స్ ఉన్నాయన్నమాట, హెటరోడాక్స్ సెక్స్. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏవి జైనిజం అండ్ బుద్ధిజం అండ్ దెన్ ఆజీవికా ట్రెడిషన్ అని కూడా ఉంటుంది. అలా చాలా ఉన్నాయన్నమాట, 62 వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు జైనిజం అండ్ బుద్ధిజం. అసలు జైనిజం బుద్ధిజం ఎందుకు బర్త్ అయిందని తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం చెప్పాను? రియాక్షన్ అగెనిస్ట్ వేదిక్ రిచువలిజం అండ్ సాక్రిఫైజెస్ ఎక్కువ అవుతున్నాయి, అందుకు దానికి అగెనిస్ట్గా వచ్చింది. దాని తర్వాత అపోజిషన్ టు క్యాస్ట్ సిస్టమ్ డెవలప్ అయింది. సో క్యాస్ట్ సిస్టంలో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, ఇన్ఈక్వాలిటీకి అగెనిస్ట్గానే ఈ జైనిజం బుద్ధిజం మెన్షన్ చేస్తున్నాయి. ఆఫ్టర్ దట్ డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ ద రిలీజియస్ ప్రాక్టీస్. చెప్తున్నా కదా, ఏదైనా సరే ఒక రిలీజియస్ ప్రాక్టీస్ చేయాలంటే ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు? ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద బ్రాహ్మిన్స్. సో ఆ డామినెన్స్కి అగెనిస్ట్గా వచ్చింది. నెక్స్ట్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఈక్వాలిటీ కోసం ఉంది. ఈక్వాలిటీ కోసం ఈ మూమెంట్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ శ్రమణ మూమెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శ్రమణ మూమెంట్. ఇందాక చెప్పాను కదా, వాట్ శ్రమణ మూమెంట్ టాక్స్ అబౌట్ అగెనిస్ట్ ద వేదిక్ రిచువలిజం. జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ పార్ట్ ఆఫ్ శ్రమణ ట్రెడిషన్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సింపుల్ అండ్ పాపులర్ లాంగ్వేజ్. ఇంకోటి ఏంటంటే ఈ జైనిజం బుద్ధిజం పాపులర్ కావడానికి మేజర్ రీజన్ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్, నాట్ ఓన్లీ అంతవరకు ఉన్న ఉపనిషత్స్ కానీ వేదాస్ కానీ అవన్నీ ఏ లాంగ్వేజ్లో ఉండేవంట? ఇట్ యూస్ టు బి మొత్తం సాంస్క్రిట్లో ఉండేవి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? లోకల్ లాంగ్వేజ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో లోకల్ పీపుల్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మనం కూడా ఇప్పుడు మనకు వచ్చిన లాంగ్వేజ్లో ఎవరైనా చెప్తే వి కెన్ ఇన్ఫ్లుయెన్స్ కదా, అలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. రియల్ నాలెడ్జ్ సర్చ్ కోసం ఈ అన్వేషణ అనమాట వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ జైనిజం కోసం, జైనిజం అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ మహావీర. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జైనిజం అనేది ఒక రిలీజియస్ ఫిలాసఫీ. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎందుకు? దే వర్క్ ఫర్ ద స్పిరిచువల్ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మాట్లాడతారు, నాన్ వైలెన్స్ గురించి మాట్లాడతారు, స్పిరిచువల్ ప్యూరిఫికేషన్, ట్రూత్, దాని గురించి వచ్చిన మూమెంటే ఈ జైనిజం మూమెంట్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ జైనిజం ఇస్ టు రెఫర్ ద ఫ్రీ ద సోల్ ఫ్రమ్ కర్మ. అంటే నువ్వు చేసిన పాపాల నుంచి, కర్మ నుంచి నిన్ను విముక్తి చేయడమే దాని మెయిన్స్ ఆర్ సోల్ ఎయిమ్. అండ్ టు కర్మ లేకపోతే ఏమొస్తుంది నీకు? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కర్మ లేకపోతే నీకు మోక్షం వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క బాధల నుంచి, మోక్షం అంటే ఏంది? ఈ బాధల నుంచి విముక్తి కలగడం. ఆఫ్టర్ దట్ టోటల్గా ఈ జైనిజంలో బాగా గుర్తుపెట్టుకుని చూడండి, టోటల్గా జైనిజంలో 24 తీర్థాంకరాస్ ఉంటారు. 24 అసలు తీర్థాంకరాస్ అంటే ఎవరంటే తీర్థాంకరాస్ మీన్స్ ద స్పిరిచువల్ టీచర్స్ ఆఫ్ జైనిజం అనమాట. ఈ తీర్థాంకరాస్ టోటల్గా 24 తీర్థాంకరాస్ ఉంటారు జైనిజంలో. ఈ 24 తీర్థాంకరాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవరంటే మనకు 23rd అండ్ 24th తీర్థాంకరాస్. ఈ 23rd తీర్థాంకర వచ్చేసి పార్శ్వనాథ అండ్ 24th తీర్థాంకర వచ్చేసి మహావీర. వీళ్ళ గురించి డీటెయిల్గా వెళ్దాం, మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా 24 తీర్థాంకరాస్ అని చెప్పాను. మహావీర, అసలు జీనా అంటే దాని మీనింగ్ ఏంటంటే కాంక్వర్ ఆఫ్ ద డిసైర్స్, కోరికల్ని అధిగమించినవన్నీ జీనా అంటారంట. నెక్స్ట్ అసలు ఇక్కడ చూడండి, లైఫ్ స్టోరీ ఆఫ్ మహావీర. ఇందాక చెప్పాను కదా టోటల్గా 24 తీర్థాంకరాస్ ఉంటారు. 24 తీర్థాంకరాస్ ఉంటారు. 23rd తీర్థాంకర వచ్చేసి పార్శ్వనాథ అండ్ 24th తీర్థాంకర వచ్చేసి మహావీర. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మనకు ఎక్కువ ఇంపార్టెంట్ మహావీర అనమాట. మహావీర గురించి తెలుసుకుంటే జైనిజం ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఎక్కడ పుట్టాడు? 599 BCలో పుట్టాడు ఆయన. దాని తర్వాత ఆయన ఫాదర్ వచ్చేసి సిద్ధార్థ. హీ బిలాంగ్స్ టు ఏ క్లాన్ ఆఫ్ మ్యాత్రి క్లాన్. వాళ్ళ మదర్ వచ్చేసి త్రిశాల. ఆయన చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి ఏంటంటే వర్ధమాన అంట. వర్ధమాన అంటే దాని మీనింగ్ ఏంటి? వన్ హూ గ్రోస్ అని అర్థం. దాని తర్వాత పుట్టుకతోనే ఆయన ఒక రాజు అనమాట. రాజు అయినప్పటికీ మహావీర హీ వాంటెడ్ టు నో అబౌట్
ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్. అందుకు ఏం చేశాడంటే స్పిరిచువల్ పాత్లోకి వచ్చాడు. స్పిరిచువల్ పాత్ అంటే అసలు లైఫ్ తర్వాత మనం ఏంటి, ఇది వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ఆఫ్టర్ అని దాని మీద అన్ని వల్ల ఎందుకు కొంతమందికి డబ్బులు ఉన్నాయి, కొంతమందికి మనీ ఉన్నాయి, కొంతమందికి లేవు, కొంతమందికి జబ్బులు ఉన్నాయి. హీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ వే అనమాట. స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు, ఈ వరల్డ్లీ ప్లెజర్స్ అని స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఈ వరల్డ్ అంటే మన చుట్టూ ఉన్న వరల్డ్ ఉంది చూసినావా, ఈ వాట్ ఈస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరం వెళ్ళిపోయాడు, అన్ని రినౌన్స్ చేశాడు, వదిలేశాడు. హీ బికేమ్ ఏ మాంక్ అంటే లైక్ సన్యాసి ఆర్ సాధు. హీ స్పెండ్ 12 years ఇన్ డీప్ మెడిటేషన్. ఎన్ని రోజులు? 12 years డీప్ మెడిటేషన్లో ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే ఆయన ఈ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోయే దాన్ని ఏమంటారంటే రినౌన్సియేషన్ అంటారు. ఓకేనా, రినౌన్సియేషన్. ఇది బర్త్. దాని తర్వాత ఇంకోటి ఎన్లైటన్మెంట్. ఆ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటంటే ఆయనకి రియల్ నాలెడ్జ్ తెలుసుకున్నాడు. హౌ ఆఫ్టర్ ఎ లాంగ్ పెనెన్స్, అంటే చాలా యజ్ఞం, ఇది మన ధ్యానం చేస్తూ ఉండి ఆయనకు ఫైనల్గా జ్ఞానం వచ్చింది. ఏది ఫైనల్ అండ్ పవర్ఫుల్ నాలెడ్జ్ వచ్చింది. దాన్ని కేవల అంటారు, పర్ఫెక్ట్ కేవల జ్ఞాన అంటారు. దట్ మీన్స్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ పర్సన్ అయిపోవడం, ఎన్లైటన్మెంట్స్. ఇది ఎక్కడ జరిగిందంటే జింబికా గ్రామ అని, ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ బీహార్ అనమాట. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఇప్పుడు మన వరల్డ్లో ఉంటారు, మనీ బాగా సంపాదించారనుకో వేరే వాళ్ళకి, ఇప్పుడున్న కలియుగంలో ఎలా ఉంది, ఆర్ ఎల్స్ వాట్ ఇట్స్ నాట్ కలియుగం, ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ వరల్డ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎవరైనా మనీ సంపాదించిన తర్వాత వాళ్ళు ఎలా నువ్వు మనీ ఎర్న్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్తారా నీకు? చెప్పరు కదా. బట్ హియర్ మహావీర ఆఫ్టర్ గెయినింగ్ ఎ ఎనార్మస్ నాలెడ్జ్ he wanted to tell to the people how to lead a happy life. ఈయన ఎవరు? మహావీర. ఆయన ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత అందరికీ ప్రీచ్ చేస్తూ ఉన్నాడు, హౌ టు గెట్ లిబరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది ఎన్లైటన్మెంట్. దాని తర్వాత టీచింగ్స్. ఆయన ఏమేమి టీచ్ చేశాడు చెప్పాను కదా, టీచింగ్ చేస్తా అన్నాడు. ఏమేమి టీచింగ్ చేస్తున్నాడు చూడు. నాన్ వైలెన్స్ గురించి టీచ్ చేశాడు, అంటే వైలెన్స్ వదిలేయండి అని చెప్తున్నాడు. ట్రూత్, సత్యమే మాట్లాడంటున్నాడు. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలంటున్నాడు. మెటీరియల్, ఈ పక్కన ఉన్న నువ్వు ఈ అశాశ్వతమైన మెటీరియల్ థింగ్స్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టకు, గో ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్ అని చెప్తున్నాడు. ఇలా మొత్తం అన్నీ ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ తిరుగుతా ఇవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. ఆఫ్టర్ దట్ నిర్వాణ ఈజ్ నథింగ్ బట్ 5th stage ఈజ్ నథింగ్ బట్ ఆయన చనిపోవడం అనమాట. అంటే ఎక్కడ చూడు 527 BCలో ఆయన చనిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 72 years. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజంలో టోటల్గా 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి? 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాన్ని మనం పంచమహావ్రతాస్ అంటాం, లేదంటే గ్రేట్ 5 woes అంటాం. యాక్చువల్గా ఈ 5 ప్రిన్సిపల్స్ అనేవి ఇది చూడండి ఏవేవి ఉన్నాయి, ఇది చూడండి. ఈ 5 ప్రిన్సిపల్స్ ఇవి వచ్చేసి దీంట్లో ఈ 5 ప్రిన్సిపల్స్లో 4 ప్రిన్సిపల్స్ని ఎవరిచ్చారు? పార్శ్వనాథ ఎన్నో తీర్థంకర? 23rd తీర్థంకర. ఈయన ఎన్ని ఇచ్చాడు? 4 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. బట్ మనకి ఇంకోటి చెప్పాను కదా 24th తీర్థంకర అని చెప్పేసి. హూ ఈజ్ 24th తీర్థంకర? మహావీర ఈజ్ ద 24th తీర్థంకర. he added one more principles to the principles which has been given by the Parshvanatha. One more principle ఏంటి? దట్ ఈస్ చెప్తాను అది ఏది? ఆ ప్రిన్సిపల్ వచ్చేసి సిలబస్సీ. ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మచర్యం అని యాడ్ చేశాడు. టోటల్గా 5 ప్రిన్సిపల్స్ అని తెలుసు కదా. ఆ ప్రిన్సిపల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. గుర్తుపెట్టుకోండి బాగా, బ్రెయిన్ పెట్టండి బాగా. చూడండి, మీకు మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ వర్డ్ ఏంటంటే సాబ్. మీకు 5 ప్రిన్సిపల్స్ అంటే ఏమి రావాలా? సాబ్. SAAB. ఫస్ట్ S స్టాండ్స్ ఫర్ సత్య. సత్య అంటే ఏంటి? ట్రూత్ మాట్లాడాలని చెప్పేసి. తర్వాత A అహింస, మీన్స్ అహింస అంటే ఏంటి? నాన్ వైలెన్స్. దాని తర్వాత అసతేయ అండ్ దెన్ అపరిగ్రహ. అపరిగ్రహ. ఆఫ్టర్ దట్
ఈ 5th ప్రిన్సిపల్ ఎవరు ఇచ్చారని చెప్పాను? మహావీర, దట్ ఈస్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, సత్య మీన్స్ ట్రూత్ మాట్లాడాలి. అహింస, అహింస అంటే యూ షుడ్ నాట్ హార్మ్ ద అదర్స్. అండ్ దెన్ అసతేయ, యూ షుడ్ నాట్ స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ ద అదర్స్. అండ్ దెన్ అపరిగ్రహ మీన్స్ యూ షుడ్ నాట్ పొసెస్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. అంటే నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ నువ్వు ఏది ఉంచుకోకూడదు. టాక్స్ అబౌట్ డోంట్ బీ ఏ మెటీరియలిస్టిక్ మ్యాన్ అని చెప్తుంది. నాన్ పొసెషన్, అసలు ఏది పెట్టుకోకండి. నాన్ పొసెషన్ అంటే షుడ్ నాట్ బి ఏ మెటీరియలిస్టిక్ అంటుంది. దాని తర్వాత బ్రహ్మచర్య అంటే మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఈ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నారు అంటే మీన్స్ బ్రహ్మచర్యం ఇట్ వాస్ యాడెడ్ బై ఎవరు? మహావీర. మిగతావన్నీ పార్శ్వనత చెప్పాడు. మీకు గుర్తుపెట్టుకోవాలి సాబ్. నెక్స్ట్ ఇంతే కాకుండా ఇంకో గ్రేట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ గ్రేట్ ప్రిన్సిపల్స్ ఈ దాన్ని ఏమంటారంటే జైనిజంలో త్రిరత్నాస్ అంటారు. ఏమంటారు? త్రిరత్నాస్ ఈజ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ 3 jewels ఆఫ్ జైనిజం. ఈ 3 రత్నాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. కేఎఫ్సీకి వెళ్తారు కదా మీరు, చూడండి కేఎఫ్సీ తాత, ఇది చూడండి, ఈ టర్మ్ గుర్తుపెట్టుకుంటే చాలు. KFC 3 రత్నాస్ ఆఫ్ జైనిజం ఎలా గుర్తుపెట్టుకోండి? రైట్ ఫస్ట్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ కండక్ట్. ఇది ఎలా అంటే అసలు రైట్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జైనిజం మీద కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలా. నీకు జైనిజం ప్రిన్సిపల్స్ ఏంటి అని క్లియర్గా నువ్వు అర్థం చేసుకోగలగాల. తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఫెయిత్, ఆ అర్థం చేసుకున్నది జైనిజం ప్రిన్సిపల్స్ని మీద నమ్మకం నీకు ఉండాలా. నమ్మకం ఉన్న తర్వాత కండక్ట్, నువ్వు ఎలా దాన్ని ఆచరించగలగాల. ఈ 3 దీస్ 3 ఆర్ కాల్డ్ యాజ్ 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. అవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? KFC నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఇప్పుడు బుద్ధిజంలోకి వచ్చేసాం. ఇక్కడ బుద్ధిజంలో వచ్చేసి ఫస్ట్ లైఫ్ స్టోరీ ఆఫ్ బుద్ధ. లైఫ్ స్టోరీ ఆఫ్ బుద్ధ అనమాట. బుద్ధ అనే ఆయన ఎక్కడ పుట్టాడు మనకు? బుద్ధ వాజ్ బోర్న్ యాజ్ సిద్ధార్థగా పుట్టాడు. బుద్ధ వాళ్ళ ఫాదర్ వచ్చేసి శుద్ధోదన అనమాట. ఆయన సిద్ధార్థ గౌతమ అని పిలిచేవాళ్ళు ఆయనని. పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టినాడు? 563 BCలో పుట్టాడు. ఇన్ ద ప్లేస్ కాల్ లుంబిని, ఇట్ ఈస్ ఇన్ నేపాల్. ఆఫ్టర్ దట్ హిస్ ఫాదర్ వాజ్ ద రూలర్ ఆఫ్ శాక్య క్లాన్. ఆయన వాళ్ళ ఫాదర్ శాక్య క్లాన్ యొక్క రూలర్. వాళ్ళ మదర్ వచ్చేసి క్వీన్ మాయా. ఇక్కడ ఏమైందంటే శుద్ధోదన ఆఫ్టర్ హ్యావింగ్ ఏ క్వీన్ మహామాయ గౌతమ్ బుద్ధుడికి భర్తీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ మామూలుగా పంచాంగం ఇట్లా ఉంటుంది కదా, మనం హోరోస్కోప్ పిలిపించారు. పంతుల్ని వీళ్ళందరినీ పిలిపించి హోరోస్కోప్ చెప్పే వాళ్ళని పిలిపించి ఆస్ట్రాలజర్ ఆర్ హోరోస్కోప్ పిలిపించి ఆయనను అడిగారు. శుద్ధోదన అడిగాడు, మా అబ్బాయికి ఒక ఫ్యూచర్ చెప్పండి అండి. ఫ్యూచర్ చెప్పడానికి ఆయన చూసి వన్ పర్సన్ హూ ప్రిడిక్టెడ్ ద ఫ్యూచర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఈస్ సేజ్ నేమ్ అసీత. ఈయన ఏమని చెప్తాడంటే, గౌతమ్ బుద్ధుడు యువర్ సన్ ఐదర్ బికమ్ ఏ గ్రేట్ కింగ్, ఒకటి గ్రేట్ కింగ్ అన్న అవుతాడు, లేదంటే స్పిరిచువల్ టీచర్ కన్నా మారిపోతాడు. ఈజ్ నథింగ్ బట్ ఒక మాంక్ కన్నా మారిపోతాడు, ఒక రాజు కన్నా మారిపోతాడు అని చెప్తాడు. ఈయన మన శుద్ధోదన ఆఫ్టర్ లిజనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ దిస్ సేజ్, నేనేమో నా కొడుకుని రాజుని చేయాలనుకుంటున్నాను, బట్ మై సన్ మైట్ బికమ్ ఏ మాంక్ మీన్స్ వాట్ అని చెప్పేసి, మాంక్ అయిపోతే ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఇఫ్ నా కొడుకుకి మీన్స్ ఇఫ్ మై సన్ సీస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ దెన్ ఓన్లీ హీ క్యాన్ బికమ్స్ ద మాంక్ కదా. ఆయనకు ప్రాబ్లమ్స్ తెలిస్తేనే కదా ఆయన మాంక్గా మారుతాడు. నేనేం చేయాలనుకుంటున్నానంటే అసలు ప్రాబ్లమ్సే లేని ఒక వరల్డ్ క్రియేట్ చేసి, మీన్స్ ఒక ప్యాలెస్లో నా కొడుకుని అసలు ప్రాబ్లమ్సే లేకుండా హీల్ బీ ఆల్వేస్ ఇన్ ద లగ్జరియస్ లగ్జరీస్ లైఫ్లో ఆయన్ని పెడతాను అని చెప్పేసి మొత్తం అసలు గౌతమ్ బుద్ధని బయటికే పంపించట్లేదు. మొత్తం లగ్జరీ ప్యాలెస్లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈ నీడ్ లగ్జరీ తప్ప ఆయన ఏం తెలియదు. ఆయనకు గౌతమ్ బుద్ధకి బాధ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియకుండా పెంచారనమాట. బట్
ఫేట్ అనేది ఊరుకు ఉండదు కదా ఫేట్ అనేది. వన్ ఫైన్ డే ఏం జరుగుతుందో చూద్దాం. వన్ ఫైన్ డే అట్ ద ఏజ్ ఆఫ్ 29, యాక్చువల్లీ 29 కంటే ముందే ఒకసారి ఆయన బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, బట్ హీ హ్యాస్ నాట్ గాన్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 29 సిద్ధార్థ లెఫ్ట్ ద ప్యాలెస్ అండ్ సా ద 4 రియాలిటీస్, 4 సత్యాలను చూశాడు. ఏమండి సత్యాలు? ఫస్ట్ ఈ సీన్ ఇవన్నీ చూశాడు అనమాట. ఈ 4 థింగ్స్ని ఆయన లైఫ్లో చూశాడు. ఈ 4 థింగ్స్ చూడడం వల్ల హీ చేంజ్డ్ హిస్ మైండ్. మొత్తం మారిపోయి మాంక్ అయిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోతాడు. వై? అండ్ దెన్ ఈ 4 థింగ్స్ చూసిన తర్వాత అసలు ఎందుకు ఇంత ఇలా ఉంది వరల్డ్, అసలు నిజమేంటి అని చెప్పి ఆయన సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఏం చూశాడు ఆయన గౌతమ్ బుద్ధుడు? లెట్స్ గో. ఫస్ట్ ఏం చేశాడంటే, ఇది చూడండి, ఇట్లా స్టార్ట్ చేశాడు ఆయన. గుర్రం బండి వేసుకొని, ఇది మనం చారియట్ అంటాం కదా, ఈ చారియట్లో వెళ్తూ ఉంటే ఫస్ట్ ఏం చేశాడు? ఒక ఓల్డ్ మ్యాన్ చూశాడు. ఓల్డ్ మ్యాన్ని చూసి చూడండి ఇది ఓల్డ్ మ్యాన్, ఏంది నా ఇలా పోతున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు? మన బుద్ధ అడిగితే ఈయన ఏం చెప్తాడు? అంతేగా స్వామి, ఆయన ముసిలాయన, హీజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, హీ కాంట్ వాక్ లైక్ అస్ అని చెప్పేసి ఆయన ముసలితనంలో ఉన్నాడు, సో ఆయన అలా నడుస్తున్నారని చెప్తాడు. ఓకే, మనుషులు ముసలి వాళ్ళు అవుతారా? మీన్స్ ఆయన ఎంత బాధగా నడుస్తున్నారు చూడండి, పాపం చాలా కష్టంగా ఉంది అని చెప్పి మనుషులు ముసలి వాళ్ళు అవుతారని ఆయన తెలుసుకున్నాడు. దాని తర్వాత సెకండ్ ఈవెంట్ ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మనిషిని చూశాడు, దట్ ఈస్ సిక్ మ్యాన్. ఈ సిక్ మ్యాన్ని చూసి ఆయనకు డిసీజ్తో ఉన్నాడు. ఆయన ఏంది ఇబ్బా, ఈయనకి ఏదో డిసీజ్ ఉంది అని చెప్పేసి దగ్గుతున్నాడు అని చెప్పి చూస్తే హీ రిప్లైడ్, దట్ మ్యాన్, సిక్ మ్యాన్, సార్ ఈయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఈయన సిక్ మ్యాన్, ఈయనకి జబ్బు వచ్చింది, సో ఆయన అంత డిసీజ్డ్గా ఉన్నాడని చెప్తాడు. ఓకే, మనిషి అనేవాడికి డిసీజెస్ వస్తాయా? బికాస్ మన గౌతమ్ బుద్ధకి తెలియదు కదా డిసీజెస్ వస్తాయని చెప్పి. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్, థర్డ్ ఈవెంట్ ఏంటి? డెడ్ బాడీని చూస్తాడు. డెడ్ బాడీ అంటే ఇదిగో ఇట్లా ఫ్యూనరల్కి తీసుకెళ్తున్నారు, బరీ చేయడానికి ఆర్ ఫ్యూనరల్కి తీసుకెళ్తా ఉంటే గౌతమ్ బుద్ధ విల్ సీ దిస్ సీన్. ఈ సీన్ చూసిన తర్వాత ఏంటి ఏమైంది ఆ మనిషిని నలుగురందరూ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారంటే, దే విల్ రిప్లై దట్ హీఈస్ డైడ్, చనిపోయాడు ఆయన, ఇట్స్ ఎ డెడ్ బాడీ, సో ఆయనను తీసుకెళ్ళి బరీ చేస్తారు అని చెప్తాడు. వాట్ హీ గేమ్, మనిషి చనిపోతాడా అని తెలుసుకున్నాడు. ఆఫ్టర్ దట్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత హీ సా ఏ మాంక్. ఈ మాంక్ని చూస్తే ప్రశాంతమైన జీవితంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటి ఈయన ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పేసి ఏం సార్ మీరు అంటే, ఏమి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, అంటే ఆయన ఏం చెప్తా అంటే, ఐఎమ్ ఏ మాంక్, నేను లిబరేషన్ కోసం కోరుకుంటున్నాను, మొత్తం ఈ వరల్డ్లీ ప్లెజర్స్ని మొత్తం వదిలేసి ప్రశాంతమైన జీవితం కోసం ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ఇన్సిడెంట్, వాట్ గౌతమ్ బుద్ధ హ్యాస్ రియలైజ్డ్ దట్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం సారోతోనే ఉంది, ఫుల్ ఆఫ్ సారోస్, అంటే బాధలే ఉన్నాయి. ఈ బాధలని ఎలాగైనా ఎండ్ చేయాలా అని చెప్పేసి, ఎలాగ ఈ సఫరింగ్స్ నుంచి ఎండ్ కలగాలి మనుషులందరికీ, ప్రపంచం మొత్తానికి అని చెప్పి హీ స్టార్టెడ్ సర్చింగ్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. ఈ సఫరింగ్స్కి ఏం సొల్యూషన్ ఇస్తాడో చూద్దాం. అది అయిపోయింది కదా, ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఇదంతా సిచ్యువేషన్. తర్వాత రినౌన్సియేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 29. రినౌన్సియేషన్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళే ఈవెంట్ ఏమంటారు? రినౌన్సియేషన్ అంటారు. లెఫ్ట్ ప్యాలెస్, లెఫ్ట్ హిస్ వైఫ్, లెఫ్ట్ సన్, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ ఈవెంట్ రినౌన్సియేషన్ అంటే. ఆఫ్టర్ దట్ అవన్నీ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ అవన్నీ జరిగిన తర్వాత జస్ట్ ఫస్ట్ ఆయన 29 years ఆఫ్ ఏజ్లో ఆయన చూశాడు ఈ ఈవెంట్స్ అన్ని. చూసిన తర్వాత హీ వాంటెడ్ టు లివ్ హిస్ హోమ్ అండ్ వాంటెడ్ టు సర్చ్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్లో అసలు సఫరింగ్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ ఈవెంటే దాన్ని ఏమంటారు మనం? గ్రేట్ రినౌన్సియేషన్. ఇంటిని వదిలి వెళ్ళిపోయడాన్ని దాన్ని ఏమంటారు? గ్రేట్ రినౌన్సియేషన్ అంటారు. దాని తర్వాత ఎన్లైటన్మెంట్. ఆయనకి ఫైనల్గా తెలుసుకున్నాడు. ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం కావడం. వై దిస్ సఫరింగ్ హిస్ హ్యాపెన్, హౌ టు ఎండ్ దిస్ సఫరింగ్ అన్ని తెలుసుకోవడం, దాన్ని ఎన్లైటన్మెంట్ అంటాడు. తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వడం. ఫస్ట్
ఆఫ్టర్ 6 years ఆఫ్ మెడిటేషన్ అండ్ సివియర్ ఆస్టరిటీస్, అంటే అన్ని వరల్డ్ ప్లేసెస్ అన్నీ వదిలేశాడు, 6 years మెడిటేషన్ చేశాడు. ఫైనల్గా ఆయన ఏం డిసైడ్ అంటే ఒక పాత్ని డిసైడ్ చేశాడు. ఆ పాతే మిడిల్ పాత్. అది ఆయనకి జ్ఞానోదయం ఎక్కడ జరిగిందంటే బోధి ట్రీ దగ్గర జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ 35 years. దాన్నే ఎన్లైటన్మెంట్ ఆర్ నిర్వాణ అంటాము. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆయనకు ఎన్లైటన్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఆయనని కాల్డ్ యాజ్ బుద్ధ. అప్పటి నుంచి బుద్ధ అంటారు. బుద్ధ అంటే ఏంటంటే ద లిటరల్ మీనింగ్ ఆఫ్ బుద్ధ ఈజ్ ద ఎన్లైటెడ్ వన్ అంట. నెక్స్ట్ ఆయన ఇవన్నీ తెలుసుకున్నాడు. ఏది ఎన్లైటన్మెంట్, ఆయనకు ఫుల్ జ్ఞానోదయం అయింది. అండ్ ఆయన ఒక పాత్ కూడా డిసైడ్ చేశాడు. ఏం పాత్? మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్ ద్వారా మనం అంటే మిడిల్ పాత్ అంటే ఏంటంటే నాట్ టూ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, మధ్య మార్గం ఉండాలి అని చెప్పేసి. ఆ మధ్య మార్గం ఏంటంటే ఇప్పుడు సపోజ్ వెన్ వీ కేమ్ అక్రాస్ ద జైనిజంలో ఒక కల్ట్ ఉంటుంది అనమాట. అది సల్లేఖన కల్ట్ ఆర్ నథింగ్ బట్ సల్లేఖన వ్రతం. ఈ సల్లేఖన వ్రతం ఏమని చెప్తుందంటే నీకు మోక్షం కలగాలన్నా నీకు మోక్షం కలగాలన్నా టు లిబరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటే నువ్వేం చేయాలంట? ఫాస్టింగ్ ఉండాలి. ఎంతవరకు? టిల్ డెత్, చనిపోయేంత వరకు ఫాస్టింగ్తోనే ఉండాలి. అప్పుడు నీకు మోక్షం కలుగుతా అని చెప్పే ఫిలాసఫీ జైనిజంలో ఉంది. అంటే చూడు ఎంత ఎక్స్ట్రీమ్ ఉందో. మనల్ని మనమే తినకుండా మనం చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళడం. బట్ బుద్ధ హీఈస్ నాట్ లైక్ దట్. హీ వాంటెడ్ టు బీ ఇన్ ఏ మిడిల్ వే. ఆ మిడిల్ పాత్ ఏంటో నెక్స్ట్ డిస్క్రైబ్ చేసుకుందాం. ఫస్ట్ శర్మన్ ఇవన్నీ నేర్చుకున్నాడు, నాలెడ్జ్ తెలుసుకున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు స్ప్రెడ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ లెర్న్డ్ కదా, ఏవైతే నేర్చుకున్నాడో అవన్నీ స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. ఎట్లా స్ప్రెడ్ చేయాలనుకున్నాడు ఆయన? సెర్మన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక మీటింగ్ లాంటిది అనుకోండి. ఒక మీటింగ్ లాంటిది. ఈ ఫస్ట్ సెర్మన్లో ఏమైందంటే బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ని అటెండ్ ఎక్కడ జరిగిందంటే అది ఫస్ట్ సెర్మన్ సారనాథ్ అనే ప్లేస్లో జరిగింది. ఎక్కడ జరిగింది? సారనాథ్. ఆయన స్పీచ్ని హీ ఎక్స్ప్లెయిన్డ్ ద 4 noble truths టు 5 disciples. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సారనాథ్లో. ఏమని? 5 disciplesకి 4 noble truths అంటే అసలు ఏంటి ఆర్య సత్యాలు అంటారు, ఏంటి సత్యం ఏంటి అని. ఆ సత్యం ఏంటో చూద్దాం. మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సింబల్స్ మీరు బ్రెయిన్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యు ఆర్ గోయింగ్ టు రైట్, దీస్ థింగ్స్ ఆర్ కంపల్సరీలీ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ writing the answer, while marking the answer, because these points here you need to mug up the things. నువ్వు మగ్గప్ చేయాలి. మగ్గప్ చేయకపోతే ఇది గుర్తుకుండా. ఫస్ట్ సింపుల్గా చెప్తాను. బర్త్ అంటే ఆయన పుట్టుక. బర్త్ని ఏదాంతో ఆయనని సింబలైజ్ చేస్తారంట? లోటస్తో సింబలైజ్ చేస్తారు. లోటస్ ఈజ్ ద సింబల్ గివెన్స్ టు ద జన్మ ఆర్ బర్త్. దాని తర్వాత మహాభి నిష్క్రమణ, ఇందాక చెప్పాను కదా, ఇంటి నుంచి వదిలి వెళ్ళడం, దాన్నే ఏమంటారు? మహాభి నిష్క్రమణ అంటారు. ఆర్ రినౌన్సియేషన్, ఇంగ్లీష్లో రినౌన్సియేషన్ అంటారు. ఇది సాంస్క్రిట్ మహాభి నిష్క్రమణ అంటారు. దేన్ని తీసుకొని ఆయన వెళ్తున్నాడు బయటికి? ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు మొత్తాన్ని అన్ని వదిలేసి హార్స్లో. దట్ సింబలైజెస్ హార్స్. దాని తర్వాత నిర్వాణ ఆర్ సంబోధి, ఎన్లైటన్మెంట్ వచ్చింది ఆయనకు, జ్ఞానోదయం జరిగింది. ఎక్కడ జ్ఞానోదయం జరిగిందని చెప్పాను? బోధి ట్రీ దగ్గర. ఆఫ్టర్ దట్ ధర్మచక్ర పరివర్తన ఆర్ ఫస్ట్ సెర్మన్. ఆయనకి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ సెర్మన్ అంటే ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు కదా, దానికి నేమ్ ఏంటంటే ధర్మచక్ర ప్రవర్తన. దట్ ఈజ్ సింబలైజ్డ్ యాజ్ వీల్. అది దేంతో సింబల్? వీల్తో. దాని తర్వాత డెత్, ఆయన చనిపోయిన టర్మ్ ఏమంటే మహాపరినిర్వాణ. ఏమంటారు? మహాపరినిర్వాణ. ఇట్ ఈస్ సింబలైజ్డ్ యాజ్ స్తూప. ఎందుకంటే పీపుల్ బిలీవ్ దట్ ఇప్పుడు స్తూపాస్ ఉన్నాయా? స్తూపాస్ గౌతమ్ బుద్ధ యొక్క రిలీక్స్ ఉంటాయి. ఈజ్ నథింగ్ బట్ ఆయన బాడీ పార్ట్స్లోనివి ఆర్ ఎల్స్ ద మెటీరియల్స్ విచ్ హాస్ యూజ్డ్ బై ద గౌతమ్ బుద్ధ హ్యాస్ బీన్ బరీడ్ అండర్ ద స్తూప అని చెప్పి బిలీవ్ చేస్తారు పీపుల్ స్టిల్. ఇట్ ఈస్ ఏ ట్రూత్ ఆల్సో. స్తూపాస్ కింద మన గౌతమ్ బుద్ధుడివి అస్థికలు పెట్టి స్తూపాన్ని కట్టేవాళ్ళు అప్పట్లో. మీన్స్ అక్కడక్కడ కొన్ని పార్ట్స్. ఇప్పుడు చూడండి, ఇది ఇండియా మ్యాప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? బర్త్ ప్లేస్
లుంబిని. సారనాథ్ ఏమని చెప్పాను? సారనాథ్ వేర్ హీ గివెన్ ఫస్ట్ sermon. ఆఫ్టర్ దట్ బోధ్ గయా వేర్ హీ గాట్ ఎన్లైటన్మెంట్, అండ్ దెన్ కుషినగర్ వేర్ హీ ఈస్ డైడ్. మహాపరి నిర్వాణ. ఆఫ్టర్ దిస్ గౌతమ్ బుద్ధుడు ఏం తెలుసుకున్నాడు లైఫ్లో అంటే 4 noble truths తెలుసుకున్నాడు. ఈ 4 noble truths ఏంటి అసలు? 4 noble truths ఏమైనా ఫైనల్గా తెలుసుకునేది ఏంటంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్, అంటే ప్రపంచం మొత్తం బాధల్లోనే ఉంది. ఈ బాధకి కారణం ఏంటో సఫరింగ్స్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ఈ సఫరింగ్కి కారణం ఏంటంటే డిజైర్. ఎందుకు అంత బాధలు ఉన్నాయంటే కోరిక వల్లనే అందరూ బాధపడుతున్నారని చెప్పి చెప్తాడు. దాని తర్వాత ఈ సఫరింగ్ని ఎండ్ చేయాలంటే ఈ బాధని, మనకి ఏదైతే బాధలు ఉన్నాయో ఈ బాధలు ఎండ్ కావాలంటే యూ హ్యాస్ టు కాంక్వర్ యువర్ డిజైర్. నీ కోరికను నువ్వు ఎప్పుడైతే ఎండ్ చేస్తావో అప్పుడే నీ బాధల నుంచి నువ్వు విముక్తి పొందుతామని గౌతమ్ బుద్ధుడు చెప్తాడనమాట. ఈ 4 noble truths ఇంపార్టెంట్. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఈ 4 noble truths కాకుండా ఇంకొక ఇందాక మిడిల్ పాత్ అని చెప్పాను కదా, అసలు మిడిల్ పాత్ అంటే ఇదే అనమాట. దీన్నే ఏమంటాం మనం? 8-fold path in Buddhism. 8-fold path of Buddhism. Many exams asked, in many exams అసలు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చేస్తారు, లేదంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద 8-fold path ఆఫ్ బుద్ధిజం అంటారు. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఏంటి 8-fold pathలో ఏమేమి ఉన్నాయి? రైట్ వ్యూ ఉంది, రైట్ ఇంటెన్షన్ ఉంది, రైట్ స్పీచ్ ఉంది, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీవుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్. ఓకే సార్, ఇవన్నీ ఓకే మీరు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోలేము. గుర్తుపెట్టలేదు కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తా సింపుల్గా. ఈ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకున్నాం అంటే అయిపోద్ది. ఏది? విశాల్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, విశాల్ అనే స్టూడెంట్, VISAL. ఈయన ఏం చదువుతున్నాడు? హీఈస్ ద స్టూడెంట్ ఆఫ్ MEC చదువుతున్నాడు. అంటే చూడండి, విశాల్ రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, ఎస్ ఉందా? రైట్ స్పీచ్, ఉందా? రైట్ లైవ్లీవుడ్, ఓకే. రైట్ యాక్షన్, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీవుడ్. దాని తర్వాత రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సన్ట్రేషన్. విశాల్ MEC అనే కోడ్ వర్డ్ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా రాసుకోండి క్లియర్గా. కామెంట్ చేయండి కింద విశాల్ MEC అని చెప్పేసి. అలాగే ఇంకో కామెంట్ కూడా చేయండి, ఏంటి? జైనిజం ప్రిన్సిపల్స్ చెప్పాను కదా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. 3 రత్నాస్ ఆఫ్ జైనిజం కోడ్ వర్డ్ పెట్టండి. అలాగే జైనిజం ప్రిన్సిపల్స్లో పంచమహావ్రతాస్ ఉన్నాయి కదా, దాని కోడ్ వర్డ్ కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఇంతవరకు ఓకే. ఏది? నార్మల్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అండ్ అట్ ద సేమ్ టైం 1 day ఎగ్జామ్స్ ఓకే. బట్ యూపీఎస్సీకి వెళ్తే యూపీఎస్సీలో ఏమడుతుందంటే ఈ 8-fold పాత్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని మీనింగ్ మీద క్వశ్చన్స్ పడతాయి. ఇప్పుడు సపోజ్ రైట్ వ్యూనే రైట్ అండర్స్టాండింగ్ కూడా అంటారు. రైట్ వ్యూ అంటే ఏంటి? రైట్ వ్యూ అంటే ఏం వ్యూ చేయాలా? నువ్వు ఏం చూడాలంట? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని నువ్వు అజ్యూమ్ చేసుకోవాలంట. ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి. ఇది ఏది రైట్ ఏది రాంగ్ అని ఎట్లా అజ్యూమ్ చేసుకుంటావు? ఫస్ట్ సపోజ్ నువ్వు యాజ్ ఏ స్టూడెంట్ నువ్వు ఉన్నావు, నీకు గుడ్ మార్క్స్ రావాలనుకున్నావు. గుడ్ మార్క్స్ రావాలంటే 2 ways ఉంటాయి. ఒకటి చీట్ చేయడం, ఎగ్జామ్ని చీట్ చేసి గుడ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఎగ్జామ్లో హార్డ్ వర్క్ చేసి గుడ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అకార్డింగ్ టు బుద్ధ ఈ 8-fold పాత్ర రైట్ వ్యూ ఏమిటంది? నువ్వు రైట్ థింగ్స్ చెయ్యి, నువ్వు అజ్యూమ్ చేయాలి ఏది రైట్ ఏది రాంగ్ అని. నువ్వు మార్క్స్ తెచ్చుకోవచ్చు చీట్ చేసి ఎగ్జామ్లో, బట్ ఇట్ వోంట్ సస్టైన్ యూ, ఇట్ వోంట్ గివ్ ఎనీ గుడ్ రికగ్నేషన్ ఫర్ యూ అని చెప్పేసి బుద్ధ చెప్తాడు. దాని తర్వాత రైట్ ఇంటెన్షన్. నీ ఇంటెన్షన్ ఎట్లుండాలంట? ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు కైండ్ అండ్ పాజిటివ్ వేలో ఉండాలంట. హెల్పింగ్ వితౌట్ ఎనీ రిటర్న్. ఎవరినైనా ఇప్పుడు హెల్ప్ చేస్తున్నావు, సపోజ్ ఒక బెగ్గర్కి కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏదైనా ఇంజూరీ అయింది, వాడికి హెల్ప్ చేస్తున్నాను. హౌ ద హెల్ప్ విచ్ యూ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్, నువ్వు ఏదైతే హెల్ప్ ఇచ్చావో యూ షుడ్ నాట్
థింక్ ఫర్ ద రిటర్న్. నువ్వు రిటర్న్ గురించి ఆలోచించకూడదు, రిటర్న్ ఏం ఆలోచించకుండా వాడికి హెల్ప్ చేయాలా అని చెప్తాడు. తర్వాత రైట్ స్పీచ్. ఈ స్పీచ్ ఎలా ఉండాలంటే చెప్పు, ట్రూత్ఫుల్గా ఉండాలంటే నువ్వు మాట్లాడే ఏదైనా ఒక స్పీచ్ కానీ ఎవరిని హర్ట్ చేయకూడదు, నాట్ స్ప్రెడ్ రూమర్స్, హర్ట్ చేయకూడదు, నిజాలు మాట్లాడాలి నువ్వు. దాని తర్వాత రైట్ యాక్షన్. నీ యాక్షన్ ఎలా ఉండాలంట, మేజర్లీ గుడ్ ఉండాలంట. నీ యాక్షన్ గుడ్ డీడ్స్తో ఉండాలా, ప్లస్ అవాయిడింగ్ హార్మ్, ఎవరికి హార్మ్ చేయకూడదు నువ్వు చేసే పని కూడా. ఆఫ్టర్ దట్ రైట్ లైవ్లీవుడ్. నువ్వు లైవ్లీవుడ్ అంటే ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఆఫ్టర్ నీకు కావాలి కదా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈయన మన గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తున్నా అంటే రైట్ లైవ్లీవుడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే జాబ్. నువ్వు ఒక జాబ్ చేస్తావు, సపోజ్ నీకు మనీ కావాలి, ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ నీడ్స్ మనీ. ఇక్కడ నువ్వు మనీ ఎర్న్ చేయాలంటే ఒకటి రైట్ వే ఉంటుంది, ఇంకోటి రాంగ్ వే ఉంటుంది. ఒకటి సపోజ్ నువ్వు డ్రగ్స్ స్మగిల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు, ఇంకొకటి ర్యాపిడో ఉంది, ర్యాపిడో రైడ్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మన రైట్ లైవ్లీవుడ్ అంటే నువ్వు ర్యాపిడో రైడ్ చేసి హార్డ్ వర్క్ చేసి నువ్వు మనీ ఎర్న్ చేస్తున్నావు, దట్ ఈస్ ద గుడ్ జాబ్ అంటాడు. బట్ యు ఆర్ స్మగ్లింగ్ గూడ్స్ విచ్ ఈస్ అన్ఎథికల్, విచ్ ఈస్ ఎ బ్యాడ్ జాబ్ అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా సరే నీ జాబ్ కానీ నీ లైవ్లీవుడ్ కానీ దేని మీద బేస్ అయి ఉండాలా, గుడ్ థింగ్స్ మీద బేస్ అయి ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ రైట్ ఎఫర్ట్. నీ ఎఫర్ట్ ఎలా ఉండాలంటే చూడండి, గుడ్ హ్యాబిట్స్, అవాయిడ్ బ్యాడ్. నీ ఎఫర్ట్ ఏదైనా సరే నువ్వు పెట్టే ఎఫర్ట్ అన్ని గుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకునే దాని మీదనే ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ రైట్ మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్ ఏంటంటే నీ అటెన్షన్ ఫుల్గా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు చాలా యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి కావాల్సిందే రైట్ మైండ్ఫుల్నెస్. చూడండి బుద్ధ అప్పుడే చెప్పాడు. ఈ మైండ్ఫుల్నెస్ ఏమని చెప్తుందంటే సపోజ్ నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకున్నావు, ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నావు, నువ్వు చదువుకుంటున్నావు, చదవాలనుకుని నువ్వు ఈరోజు చదవాలని కానీ 10 hours చదవాలని ఫిక్స్ అయిపోయినావు. 10 hours చదవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఓపెన్ చేసుకుంటావు, బుక్ ఓపెన్ చేసి పొద్దున్నే మార్నింగ్ 8కి లేసి బుక్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకొని కూర్చొని స్టార్ట్ చేస్తావు. ఒక్క హాఫ్ అన్ అవర్కి పక్కన ఏముంటుంది, ఫోన్ గుర్తుకొస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి ఒక రీల్ చూద్దామని చూస్తాం. ఆ ఒక్క రీల్ కాస్త ఏమైపోద్ది, ఇట్ ఎక్స్టెండ్స్ టు 5 to 10 hours. వై రియల్లీ చెప్తున్నా కదా, నార్మల్ ద యావరేజ్ ఫోన్ స్క్రీన్ టైమింగ్ ఎంత ఉందంటే యాజ్ ఎ నార్మల్ టీనేజర్ ఈజ్ యూజింగ్ 8 to 9 hours. అవాయిడ్ స్క్రీన్ టైం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన అటెన్షన్ ఏమవుతుంది చూడు, మన అటెన్షన్ యాక్చువల్లీ వీ హ్యాస్ టు స్టడీ, బట్ మన అటెన్షన్ ఏమైంది డివేట్ అవుతుంది ఫర్ ద సేక్ ఆఫ్ ఫోన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అది ఫోన్స్ అలా ఉండకూడదు. నువ్వు రైట్ మైండ్ఫుల్, నీ అటెన్షన్ మొత్తం ఒకే దాని మీద ఉండాలి. నెక్స్ట్ రైట్ కాన్సన్ట్రేషన్. నీ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే నువ్వు ఫోకస్ ఉండాలి. ఎంత ఫోకస్ ఉండాలంటే టార్గెట్ 100% అంటారు చూసినా అలా ఉండాలి. ఒక్కటే టాస్క్ నువ్వు సక్సెస్ అయ్యే విధంగా ఉండాలి. ఫోకస్ ఆన్ వన్ టాస్క్. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఫోకస్ ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ ఉంది, గ్రూప్స్ ఉన్నాయి, రెండు ఒకటే ఫోకస్ అని చెప్తాను నేను, వన్ టాస్కే అని చెప్తాను. బికాస్ బోత్ ఆఫ్ ద సిలబస్ ఆర్ సేమ్. బట్ నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, ఇంకోటి ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానంటే కుదరదు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతాను. సో ఫోకస్ ఆన్ వన్ టాస్క్ విచ్ యూ విల్ బీ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, అర్థమైందా? కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకుని విశాల్ ఎంఈసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం. ఇది చెప్పాను కదా, మిడిల్ పాత్ అని చెప్పి ఇందాక చెప్పాను. మిడిల్ పాత్ ఫాలో అవ్వమన్నాడు. తర్వాత అహింస, నాన్ వైలెన్స్ గురించి చెప్పారు బుద్ధిజం. తర్వాత అన్నట్ట మీన్స్ నో సోల్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ సోల్. పర్మనెంట్ సోల్ అనేదే ఉండదంట. ఆత్మ పర్మనెంట్గా ఏది ఉండదు. అన్నిక అంటే ఇంపర్మనెన్స్. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ కాన్స్టాంట్లీ చేంజింగ్. వరల్డ్ మొత్తం చేంజ్ అయితేనే ఉంది, కాన్స్టెంట్గా చేంజ్ అయితేనే ఉంది అని చెప్తుంది. తర్వాత నిర్వాణ. ఈ నిర్వాణ అనేది అల్టిమేట్ గోల్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సఫరింగ్ అండ్ రీబర్త్. నువ్వు మళ్ళీ రీబర్త్ అవ్వకూడదు. రీబర్త్ ఈ బుద్ధిజంలో మనకి ఏం చెప్తుందంటే, నువ్వు రీబర్త్ అయితే నీకు మళ్ళీ కర్మలే కదా. అంటే రీబర్త్ని ఇవన్నీ ఎండ్ చేయడాన్ని వాళ్ళు నిర్వాణ అంటారు అనమాట. అల్టిమేట్ గోల్, ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ అండ్ రీబర్త్. నెక్స్ట్ ఇంకోటి ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము డిస్కస్ చేసాం. బుద్ధిజం ప్రిన్సిపల్స్ అనేవి స్ప్రెడ్ టు ద
అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఎలా స్ప్రెడ్, ఏ కంట్రీస్కి స్ప్రెడ్ అయిందో చూడండి. అక్రాస్ ఇండియాలో నుంచి బుద్ధ బార్న్ ఇన్ నేపాల్, బట్ బుద్ధిజం బార్న్ ఇన్ ఇండియా. ఇండియాలో బుద్ధిజం ఆఫ్టర్ టేకింగ్ బర్త్ ఇట్ స్ప్రెడ్ టు శ్రీలంక అండర్ ద Ashoka, great emperor Ashoka, he sent his daughter and son to spread Buddhism in శ్రీలంక తర్వాత చైనా, జపాన్, టిబెట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మొత్తంలో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. చూడండి ఈ కంట్రీస్లో అంతా బుద్ధిజం స్ప్రెడ్ అయింది. బట్ ఇండియాలో ఎండ్ అవుతుంది. ఏం చేస్తాం, ఇండియాలో స్ప్రెడ్ కావాలి. నెక్స్ట్ జైనిజం అండ్ బుద్ధిజం ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. వెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ, వెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ non-violence is nothing but the principle which has been taken from this. But we mention whenever we talk about equality and non-violence, equality, we will be referring to the French Revolution. The concept of equality has been present in India, ancient India itself. We no need to refer to the other countries. ఈ జైనిజం బుద్ధిజం సిమిలర్ ట్రాక్లోనే వెళ్తాయి. బోత్ రెండు రిచువలిజంని అపోజ్ చేస్తాయి, యానిమల్ సాక్రిఫైస్ని అపోజ్ చేస్తాయి. తర్వాత రేషనల్ ఎంక్వైరీ ఆర్ ఎంకరేజ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ నాన్ వైలెన్స్ ఆర్ కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ అవన్నీ డెవలప్ చేస్తాయి. తర్వాత నీకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ని బిల్డ్ చేస్తున్నాయి. తర్వాత మోరల్ అండ్ స్పిరిచువల్ ఈక్వాలిటీని డెవలప్ చేశాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ టు Varanda IAS YouTube channel. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Varanda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through co-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Varanda IAS, where your dream becomes reality.